భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం చెల్లించందే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేదే లేదని వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ గ్రామానికి చెందిన రైతులు రోడ్డు విస్తరణ పనులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుండి బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారి జంక్షన్ నుండి మండల కేంద్రంలోని శ్రీ గురు రాఘవేంద్ర ఇండియన్ గ్యాస్ గోదాం వరకు 2 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిధులు దాదాపు 10 కోట్లతో R&B అధికారులు చేపట్టారు. ఈ రోడ్డు విస్తరణలో తమ పట్టా భూములు కోల్పోతున్నామని రైతులు వ్రాతపూర్వకంగా మండల తహసీల్దార్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణ పనులు కొనసాగించాడు. తమను సంప్రదించకుండానే సదరు కాంట్రాక్టర్ పనులు చేపట్టారని భావించిన రైతులు రోడ్డు విస్తరణ పనులు అడ్డగించారు. దీంతో రోడ్డు కాంట్రాక్ట్ ప్రాజెక్టు మేనేజర్ కొండల్ రెడ్డి అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. R&B శాఖ నిబంధనలకు లోబడి శాఖ పరిధిలోని భూమిలోని 50 ఫీట్ల లోపే రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తమ పట్టా భూములు కోల్పోతూ నష్టపోతున్నామని రైతులు సదరు కాంట్రాక్టర్కు తెలుపుతూ తమకు సరైన న్యాయం జరిగే వరకు సమయం కావాలని కోరుతూ సోమవారం వరకు పనులు చేపట్టరాదని సదరు కాంట్రాక్టర్ను ఒప్పించారు. వాళ్ళ పట్టా ల్యాండ్లు అన్నారు కదా, మీరు వర్కలా చేస్తారు మేడం. నేను మేడం ఏం చెప్పాను, 50 ఫీట్ల దాకా గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నది. మీరు సామాన్ మీరు క్లారిటీ తీసుకొని శనివారం ఆదివారం తీసుకోండి. నేను ఇప్పుడు మీరు రోజు అన్నారు తీసుకోండి. ఇంకో 2 సోమవారం మీరు అన్నారు కదా, సండే దాకా మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంది, తీసుకోండి. సోమవారం మీరు ఏదైతే ఉందో సోమవారం నేను మీరు ఏ విషయం మేడం చెప్తారో లేకపోతే కలెక్టర్ ఇవ్వమంటున్నాను కదా. మీరు కలెక్టర్ నాకేం ప్రాబ్లం, నీ పేమెంట్ చేస్తా అంటే మాకే ప్రాబ్లం అంతే సార్. మాకు కూడా నిమ్మరం మేడం దగ్గర పోయినా కూడా మళ్ళీ మీరు నిన్న సాయంత్రం మాట్లాడినప్పుడు ఏం చెప్పారు, 50 ఫీట్ల వరకు నేను లేదు మొత్తం మా ఊర్లో వర్క్ చేయలేదు అంటున్నారు. వర్క్ చేయలేదప్పుడు మీటింగ్ జరిగినప్పుడు రండి, మా ఊర్లో వర్క్ చేయమన్నారు. అదే చెప్తాను కదా, నీ అంతటికి నువ్వు ఊహించుకోవాలి. నేను నిన్ను తప్పు పట్టట్లేదు, ఆయన తప్పు పట్టలేదు. ఆయన ఏమన్నాడు నాకేం తెలియదు అన్నాడు. నేను చెప్తాను చూడు, మేడం అన్నది నేను మాట్లాడాను కదా. అన్ని ఊర్లో వర్క్ స్టార్ట్ అవుతాయి, మా ఊర్లో వర్క్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేయండి అన్నారు. చేయమన్నాడు. ఇప్పుడు ఆయన స్టార్ట్ చేయమన్నాడు. వర్క్ స్టార్ట్ చేసి ఒక్క నిమిషం నేను జీపీ క్లియరెన్స్ చేసి అప్పుడు ఆ రోజు మీకు ప్రాబ్లం ఉంటే ఈ పార్టీ మీకు క్లారిటీ వచ్చాయి కదా. R&B ఆఫీస్ మీద పై వాళ్ళు చెప్పారు, మేము డైరెక్ట్ తీసుకుంటామంటే సార్ డైరెక్ట్ గా వాళ్ళు చెప్పారు. మొత్తం రోడ్ మీద మొత్తం ఏమంటే సార్ అటెండ్ చేస్తారా సార్ మీరు? ఏమంటే నాకు చెప్పింది 50 ఫీట్లు మా రైట్ ఆఫ్ వేలో ఉంది అన్నారు. నేను ఇప్పుడు నేను 6 దాకా చేశాను.
ఏమి కొలతలు ఇస్తారో అదే కొలతల మీద ఆయన వేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇల్లు కట్టమని నీకు 100 గజాలు ఇల్లు కట్ట అని చెప్పి బెదిరిపోయినా అనుకో, అది కట్టుకుంటాడు. అబ్జెక్షన్ చేసినాక నీకు నాకు జగడం ఉన్నప్పుడు ఆపేస్తారు. ఇప్పుడు నీ వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ కావాలి. అది ఏం చేస్తారు? ఇప్పుడు ఆపేస్తాడు, తాత్కాలికంగా ఆపేస్తాడు. అతని ఫుల్ఫిల్ గా ఆర్డర్ ఆయనకి ఇచ్చేసి పెట్టి ఆపేస్తారు. లెటర్ ఇచ్చేసేయండి, మేము కూడా లెటర్ సబ్మిట్ చేసేస్తాం. అక్కడ మాకు వెళ్ళారు, మాకు మీటింగ్ లో ఇన్ని రోజుల నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదన్నారు. సార్ మీరు ఇంకో మాట మాట్లాడారు, చాలా బిల్డింగ్లు పోతాయి. అరే వాళ్ళు కూల కొట్టిస్తారు, డబ్బులు ఇచ్చిన తర్వాత కూల కొట్టిస్తారు. ఆడ కూడా అట్లే తీసేస్తారా లేదా? మరి తీసుకురు వీళ్ళ దగ్గర తీసుకుంటారు కదా, మరి ఆడ వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి 30 ఫీట్ 20 ఫీట్ అంటారు. నేను అదే అడుగుతున్నా. ఇక్కడ 50 ఫీట్ తీసుకుంటాం, ఓకే, రైతుల ఖాళీ ఉంది, ఎంటీ ఉంది, వాళ్ళని చేస్తే ఒక రోడ్డు స్టార్టింగ్ టు ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఎంత పెట్టుకుంటే అంతే ఉంటుంది. అదే అంటున్నా. అర్థమైందా? ఇక్కడ రోడ్డు చిన్న చేసి ఊర్లోకి వెళ్ళిపోయినాక రోడ్డు చిన్న చేసి ఊరు రోడ్డు వెడల్పు చేయడం ఈజీ ఉంది. నేను చెప్తాను, ఒకవేళ తగ్గిస్తే ఎంటైర్ తగ్గిస్తారు. అంతేగాని మీకు ఇప్పుడు ఇంత ముందు సింగిల్ బ్రిడ్జ్ ఉన్నది, ఇప్పుడు హెడ్ క్వార్టర్ చెప్పేసి 4 లైన్ పెట్టమన్నారు, 4 లైన్ ఇచ్చేసారు. 4 లైన్ అది సంతోషమే, మంచి డెవలప్మెంట్ కోసం. కానీ నేను అదే అన్నాను. ఇప్పుడు మీకు ఈ రోడ్ వేసి ఎన్ని రోజులైంది? ఒక 3-4 years అయి ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది కాబట్టి 4 లైన్ అంటున్నారు. నేనేమి ఈ డబ్బులకి నేను అడ్డపడను. ఈ డబ్బులు ఎందుకంటే నేను చెప్తాను చూడు, మేము ఇచ్చే పేమెంట్ బౌండరీ అనేది దీనికి ఎక్కడ ఉండదు. ఎవడో సర్వే చూస్తేనే కానీ నీ బౌండరీ తెలుస్తుంది. ఇప్పుడు ఇది 4 ఎకరాలు. ఏమంటాను, ఇది ఉన్నది జరంతనే 4 గుంటలు ఉన్నది. అది పోతే నేను ఏడ తినాలి చెప్పు. నేను బయట మాట్లాడలే, ఇది ఎక్కడ తినాలి ఏంటంటే నేను మాట్లాడు. నేను ఏమంటున్నాను, ఈ దగ్గర ఏదైతే 4 ఎకరాలు 3 ఎకరాలు ఇది ఉంటుంది. కానీ దీని బౌండరీ అనేది ఇప్పుడు ఎక్కడ ఎవరో సర్వే వచ్చి చూస్తే కానీ దాని బౌండరీ తెలియదు కదా. ఇప్పుడు నీ దానికి నీది ఏదైతే నువ్వు అంటున్నావు, వాళ్ళు 50 ఫీట్లు అంటున్నారు. అప్పుడు నేను మాట్లాడు సోమవారం అయినాక మంగళవారం రోజు నేను సోమవారం దాకా చెప్తాను, మీరు సోమవారం దాకా తీసుకోండి. మీరు ట్రైన్లు కొడుతున్నానికి వాళ్ళ పని చేసి మొత్తం ఈ తరఫున నువ్వు చెప్పాలి.